నడుముకుంటూ నడుస్తుంది మంచిగా ఈ మేడం అయితే. ఆ ఆ మేడం నమస్తే, చాలా బాగున్నది. హాయ్ అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సోనురాజ్ బ్లాగ్ని. సో ఈరోజు నేను వెళ్తున్నాను. సో మన మంచిర్యాల, మన గాంధీనగర్లో, మన ఏరియాలో. సో ఈరోజు అవుతున్నది బోనాల జాతర. లాస్ట్ సండే మిస్ అయింది, అంటే సండే కాదు, బుధవారం నాడు చేద్దాం అనుకున్నారు, కానీ వర్షం చాలా పడుతోడితే ఇక ప్రోగ్రాం అనేది ఆగిపోయింది. సో ఇప్పుడు అయితే మన ఏరియాకు డీజే తోటి మంచిగా ఎగురుకుంటూ అందరూ చాలా డ్యాన్స్ అవి ఇవి చేసి చాలామంది వస్తారు ఇప్పుడు బోనం ఎత్తుకొని. సో మనం ఈ బోనాల జాతర మాత్రం చూద్దామండి, ఓకేనా? మీరైతే మా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? మాకు సపోర్ట్ చేయండి, ఓకేనా అండి? అయితే నాకు తెలుగు కొంచెం అంత పర్ఫెక్ట్ రాదు. సో నేను హిందీ చాలా వీడియోలు చేశాను, ఒకసారి తెలుగులో చేద్దామని ఒకసారి చేస్తున్నాను. సో తెలుగు నచ్చితే తెలుగే చేద్దాం, కామెంట్ కూడా చేయండి మీకు, ఇంకా నాకు మీకు. సో గైస్ ఇప్పుడు నేనైతే కిందికి దిగాను. సో ఇప్పుడు మా బిల్డింగ్ లో కిరాయికి ఈయన ఉంటాడు, అంటే సో నేను కూడా కిరాయికి ఉంటాను బిల్డింగ్ లో. మా అన్న సోనురా, ఈరోజు మా గాంధీనగర్ లో బోనాల జాతర జరుగుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్దాం, చూద్దాం మరి ఎట్లా జరుగుతుంది. శేఖర్ మనతో మంచి క్లోజ్ ఉంటాడు. సో పిల్లలు చూడండి ఎగురుతున్నారు చాలా మంది. ఇప్పుడు అక్కడికి వెళ్దాం, చూద్దాం. సో ఇప్పుడు మా ఓనర్ అమ్మ వాళ్ళ ఇంటికాడ నుండి మేము ఇప్పుడు వెళ్తున్నాము. సో సో అయితే మనం ఇప్పుడు ముందుకు వెళ్దాం గైస్, పోయి ఇప్పుడు చూద్దాం మొత్తం ఈ ఏదైతే బోనాల జాతర జరుగుతుంది కదా, ఈ బోనాల జాతర. ఇవాళ చూడండి మా శేఖర్ అయితే మొత్తం ఎగిరి గంతులు ఎత్తాడు కావచ్చు నా డౌట్ కి అయితే. కా శేఖర్ అన్న మా కొడుకుని ఎత్తుకున్నాడు శ్రీ చాణక్య నేనే. సో గైస్ నాదేమన్నా తెలుగులో మిస్టేక్ అయితే నాకు ఏమన్నా చెప్పండి మీరు, ఓకేనా? నేను అయితే తెలుగు నేర్చుకుంటాను ఇప్పుడు, ఎందుకంటే హిందీలో చాలా బ్లాగ్ చేశాను, అంటే తెలుగులో కెమెరా ముందు వస్తే నేను మాట్లాడలేకపోతున్నాను. సో ఇప్పుడు మనం పోయి ఈ బోనాల జాతర చూద్దామా? ఓకేనా? ఓకే, సబ్స్క్రైబ్ సోనురాజ్ బ్లాగ్స్. సో గైస్ ఇప్పుడైతే మేము ఇక్కడ దగ్గరకు అయితే వచ్చేసినాం. ఈ మన డీజే అవి ఇవి తెచ్చుకొచ్చిండ్రు. సో హాయ్ ఆంటీ, ఆంటీ కూడా ఉన్నారు ఇక్కడనే. సో డీజే గారికి వచ్చినాం, మనం మల్లయ్య గారు వచ్చినారు. హాయ్ హాయ్ మల్లయ్య గారు, బాగున్నారా? ఇలా బోనాల జాతర జరుపుకుంటున్నాం అయితే. బాగున్నాం ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం బోనాలు. సో ఇప్పుడు మనం బోనాలు పోయి దగ్గరికి వెళ్ళి చూద్దాం, చాలా మంది అయితే వచ్చారు. సో మనం చూడండి. హాయ్ 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 హాయ్. సో చూడండి అందరు ఇప్పుడు ఎగురుతున్నారు చాలా బాగా. అంటే మనం ఇప్పుడు బోనం పట్టుకొని ఎగురుతున్నారు. సో డాన్స్ చేస్తున్నారు ఇక్కడ అందరు చాలా మంది. చూడండి ఎంత బ్రహ్మాండంగా ఎగురుతున్నారు, ఇదంతా చాలా బాగున్నది. ఇట్లా జరుపుకుంటున్నాము. సో మన ఏరియాకు పోచమ్మ బోనాలు. సో ఇప్పుడు పోచమ్మ టెంపుల్ కాడ కూడా వెళ్తాం, సో మన ఇంటి దగ్గర ఉన్నది. సో గైస్ ఇప్పుడు మేమైతే మన ఆంజనేయ స్వామి గుడి వరకు వచ్చేసాము. సో ఇప్పుడు అందరు మంచి డాన్స్ అవి ఇవి చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. సో మీరైతే చూస్తున్నారు కదా నా వెనకాల అయితే మొత్తం చాలా బాగా జరుగుతున్నది. మా ఇంటికి వెళ్ళి అయితే మీ ఇంటికి ఎట్లా జరుగుతుంది ఫ్రెండ్స్ చెప్పండి, కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా మాకు ఫాలో కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చాలా బ్రహ్మాండంగా జరిగింది, చాలా మంది అయితే వచ్చిండ్రు మనకెళ్ళి. సో ఇక్కడ నుండి అయితే ఇప్పుడైతే ఇక కదిలింది బండి, ఇక మన వాళ్ళు కూడా ఇప్పుడు బయలుదేరిండ్రు. ఇక పోచమ్మ గుడి అక్కడ చూస్తున్నారు కదా, చాలా దూరంలో కూడా వైట్ కలర్ ఒక ఇల్లు కనబడుతుంది కదా చిన్నది, అదే పోచమ్మ గుడి మన ఇప్పుడు అమ్మవారిది. సో అక్కడనే పోయి ఇప్పుడు బోనాల అమ్మవారికి ఇక అయితే మనం కూడా వెళ్దాం. సో అమ్మవారికి అయితే బోనం అయితే ఇప్పుడు చెల్లిస్తారు. సో ఇక స్వీకరిస్తారు అన్నట్టు, ఇక అమ్మవారికి ప్రసాదం అనేది పెట్టబడును ఇప్పుడు. సో వెళ్దాం మనం కూడా.
ఇప్పుడు చాలా వరకు అయితే ఇప్పుడు వెళ్ళింది రాలేదు దూరమే. సో మీకైతే సౌండ్ అయితే వస్తుంది కావచ్చు. ఇక్కడ చూడండి మన ఇక్కడ ఒక మేడం కూడా, ఇక్కడ ఒక మేడం అయితే చూడండి మంచిగా నడుముకుంటూ నడుస్తుంది మంచిగా ఈ మేడం అయితే. ఆ మేడం నమస్తే. ఇక మేమైతే యూట్యూబ్ లో బ్లాగ్ చేస్తా అన్నట్టు అయితే ఒక స్టెప్ వేయగలరని చూస్తాను. పదండి. సో ఇప్పుడు ఈ మేడం అయితే ఇప్పుడు మనతో ఒక స్టెప్ వేస్తారట. ఓకే, స్టెప్ అయితే వేసుకుంటూ వెళ్తారు మంచిగా. చూడండి ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది ఈ కార్యక్రమం అయితే. చాలా బాగా నచ్చింది మనకు. ఇప్పుడు మన చూడండి గైస్, ఇక్కడ కూడా మన హనుమాన్ టెంపుల్ అయితే గోడ అయితే కూలిపోయింది కావచ్చు వర్షానికో దేనికో. పెద్ద రావి చెట్టు కూడా ఉన్నది చూడండి, ఎంత పెద్ద రావి చెట్టు, చాలా పెద్దగా ఉన్నది రావి చెట్టు. ఈ గోడ అయితే ఇప్పుడు ఏం చేస్తారు, కడతారు కావచ్చు, టైం పడుతుంది, వర్షాకాలం కదా కట్టరు. అగో మా సిరి అయితే అక్కడ బిల్డింగ్ లో ఉన్నాయి, అక్కడ నుండి చెయ్యి ఊపుతాంది. తేజస్విని అయితే ఇక్కడ అమ్మకు చెయ్యి ఊపుతాంది, కానీ అమ్మ మాత్రం బాగా దూరంలో ఉన్న అక్కడ ఉన్న అమ్మ. అదే జూమ్ చేద్దాం ఆగండి. అదండి అమ్మ అక్కడ. సిరి అయితే అక్కడ ఉన్నది, బాబుని ఎత్తుకొని ఉన్నది. ఇక క్లారిటీ ఏం వస్తలేదు, చెయ్యి అయితే ఊపుతలేదు సిరి. హాయ్, చెయ్యి ఊపు సిరి. అగో ఇక్కడ ఒకడు చెయ్యి ఊపుతా అంటే ఎక్కడ ఊపు అంటే. చాలా ఇప్పుడు వెళ్దాం, మనం ముందుకు వెళ్దాం. సో ఇప్పుడు నేను కూడా వెళ్తా ఇక గుడి కాడికి అయితే వెళ్ళి మనం కూడా అమ్మవారిని దర్శనం తీసుకుందాం అమ్మవారిది. సో తేజు చల్ వెళ్దాం పా, అమ్మవారి దర్శనం తీసుకొని వెళ్దాం. సో గైస్ ఇంకొంచెం ముందుకు వెళ్దాం. సో గైస్ ఇప్పుడైతే మేము పోచమ్మ టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాం, దగ్గరకు వచ్చేసినాం. సో చూస్తున్నారు కదా, అందరు బోనం ఎత్తుకొని ఎంత మంచిగా కలిసిమెలిసి ఈ కార్యక్రమం జరుపుతున్నారు. సో చాలా బాగా అనిపించింది. మీకు ఎట్లా అనిపిస్తుందో కానీ మీ ఏరియాలో కూడా జరుపుకుంటున్నారా ఈరోజు? సో చూడండి, ఇక్కడ మన పోచమ్మ టెంపుల్ ఇక్కడ ఉన్నది. ఇవ్వండి చూడండి, ఇదే మన పోచమ్మ టెంపుల్, పోచమ్మ బోనాలు. సో చాలామంది మంచిగా బోనం ఎత్తుకొని వస్తున్నారు, చాలా బాగున్నది. సో అంతా మొత్తం బ్లాక్ కనబడుతున్నది ఈ వీడియోలో అయితే. మస్తు మంది వస్తున్నారు, ఇక్కడ జామ్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు డీజే అయితే అక్కడ డీజే కూడా మోగుతున్నది, అందరు మస్తు డ్యాన్సులు అవి ఇవి చేస్తున్నారు అమ్మవారి గుడి కాడ. చూడండి ఇప్పుడైతే అందరు ఒక జాగాలో వచ్చినాక. సో గాయస్ చూడండి, ఇప్పుడైతే బ్యాండ్ తోటి మొత్తము అమ్మవారిని సో బోనం వేయడానికి అయితే వచ్చిండ్రు అమ్మవారికి. మొత్తానికి అయితే గుడి దగ్గరికి అమ్మవారిది మీకు ఒక అది ఆట అయితే కనబడుతున్నది కదా. చూడండి ఇక్కడ అమ్మవారి దగ్గరికి అయితే ఇట్లా వెళ్తారు అందరు, బోనం ఎత్తుకుని వెళ్తున్నది ఈమె ఇక్కడ గుడికి హెడ్ అన్నట్టు. ఈమె ఒక పూజారి లెక్క, ఈమె మంచి అట్లా పూజలు చాలా చేస్తుంది ఈమె అయితే. సో చూడండి ఇప్పుడు మన ఆడపడుచులు కూడా ఎంత బ్రహ్మాండంగా వెళ్తున్నారు, చాలా బాగున్నది మా ఏరియాది ఇది. సో నాకు కూడా చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ ఫస్ట్ టైమే వస్తున్నాను. సో ఈ గుడి దగ్గర ఈ బోనాలు అయితే ఫస్ట్ టైమే నేను చూస్తున్నారు. ఇంతకుముందు అయితే నేను చూసినా కానీ ఇట్లా రాలేదు వీడియో చేసుకుంటూ. సో ఫ్రెండ్స్ నాకైతే మీరు సపోర్ట్ చేయాలని నేను అంటున్నాను. చూడండి ఎంత మంచిగా అమ్మవారి కోసం బోనం మంచిగా డాన్స్లతోటి బ్యాండ్తోటి డ్యాన్స్ చేసుకుంటూ చాలా బాగా చేస్తున్నది డ్యాన్స్ అయితే. ఈమెనే నేను చెప్పింది, ఈమెకు దేవుడు వస్తుంది. ఇంకో విషయం చెప్పాలని చాలా బాగా చేస్తున్నారు డ్యాన్స్. ఇలా డబ్బులు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటున్నారు. ఎంత అనిపించాలంటే అంత సూపర్ అనిపిస్తుంది. చూడండి ఇక్కడ మన డిప్యూటీ మేయర్ కూడా ఉన్నారు, మన మంత్రాల డిప్యూటీ మేయర్. చూడండి ఇక్కడ ఉన్నది జామాయిన కనబడతలేదు ఆమె, అక్కడ ఉన్నది. గాంధీనగర్
అందరు ఇక్కడైతే రాశారు. నేనైతే తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్నాను. ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు నాకు చెప్పగలరు కామెంట్లో. మీకు ఎట్లా అనిపించిందో మా బ్లాగు? బాగా అనిపించిందా? సో గైస్ ఇప్పుడైతే అమ్మవారి దగ్గర అయితే అందరు ఆగినరు. చూడండి మన గాంధీనగర్ ఆడపడుచులంతా వీళ్ళంతా మన ఇంటికాడ వాళ్ళు వీళ్ళంతా చూడండి. అక్క చూడండి ఇప్పుడు అందరు ఇప్పుడు మన యువకులు కూడా చాలా ఇలా మంచి డ్యాన్స్లు అన్నీ చేసుకుంటూ వచ్చిండ్రు. చాలా మంచిగా జరిపిండ్రు. మన యువకులు కూడా చాలా డ్యాన్స్ చేసిండ్రు. మళ్ళీ అలసిపోయినట్టు ఉన్నారు. ఇక డీజే కూడా వెళ్ళిపోయింది. ఇక మనం కూడా వెళ్దాం. ఇక మీకు మా బ్లాగ్ ఎలా అనిపించింది? మన బోనాల జాతర బ్లాగ్ మా గాంధీనగర్ది, మా ఏరియాది. ఓకేనా? మీ ఏరియాలో కూడా జరిపిండ్రు కదా. ఇక సరే, ఇక ఈ వీడియోని ఇడిదాకా ఎండ్ చేద్దాం. ఓకే, ఇక మీరైతే సపోర్ట్ చేయండి అని నేను కోరుకుంటున్నాను. ఇక ఉందాం. సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ.